అల్లం వెల్లిగడ్డ అండి, ఇంట్లోకి పొట్టు తీసాను. మట్టి చాలా ఉంటుందండి, మనం బాగా వేసేసి కడగాలి. ఇంకా నేను మొత్తం పొట్టు తీయలేదండి, కొద్ది అక్కడక్కడ ఉంచేసాను. ఇలా వాటర్ ఫ్రెష్గా వచ్చే వరకు కడుక్కోవాలండి. ఇంకా ఈ పొట్టున్న చూడండి, దీన్ని శుభ్రంగా కడిగి మనం ఎండబెట్టుకుంటే మనం టీలలో వేసుకోవచ్చండి. అల్లం టీ తయారవుతుంది. మనం దీంతో సొంటి పాలు కూడా చేసుకోవచ్చండి. ఇలా నీట్గా శుభ్రంగా మట్టి అంతా పోయే వరకు కడిగేసుకొని దీన్ని ఆరేసుకొని మనం పాలల్లో కానీ టీ పెట్టుకునేటప్పుడు కానీ వేసి మసలు పెట్టుకొని తాగితే మంచి రిజల్ట్ వస్తుందండి. దగ్గు పచ్చి మెడలున్నా కూడా వెళ్ళిపోతుంది. వెల్లుల్లి గడ్డలండి తీయలేదు. ఇంకా ఇది గోకరకాయ అండి, వాడిపోతున్న గోకరకాయని ఇలా ఉప్పు పసుపు కలిపి